సరెండర్ అవుదామని వచ్చాడు ఆయన. ఇడ్మా సరెండర్ అవుదామని వచ్చాడు. ఆయుధాలను హ్యాండ్ ఓవర్ చేస్తా, నాతోని పాటు 300 మందిని మీకు సరెండర్ చేస్తాను, 300 ఆయుధాలను కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసి సరెండర్ అవుతానని వచ్చినటువంటి ఇడ్మాను పట్టుకొని కాల్చి చంపడం ఎంతవరకు సమంజసమని అంటున్నా నేను ఇక్కడ నక్సలైట్లకు సపోర్ట్ చేయడం లే. ఇడ్మా అనే అతను బయటికి వచ్చాడు, నేను సరెండర్ అవుతాను అని వచ్చినటువంటి వాడిని పట్టుకొని అతనితో పాటు 6గురిని పిట్టను కాల్చినట్టు కాల్చి చంపితే ఇది ఎంతవరకు సమంజసమని అంటున్నా నేను. బండి సంజయ్ ఏమంటా ఉన్నాడు అంటే ఎవరైతే ఇక్కడ సపోర్ట్ చేస్తారో వాళ్ళంతా అర్బన్ నక్సలైట్లు కావాలని రెచ్చగొడుతున్నారని మాట్లాడుతున్నారు బండి సంజయ్. ఇప్పుడు అవగాహన లేనటువంటి వాడిని గురించి నేను మాట్లాడడం, నేను తర్వాత మాట్లాడుతాను. ఇది పూర్తిగా వినండి, మీ మీడియా ద్వారా ప్రజలకు తెలవాలి. ఇడ్మాను చంపారు, చంపి తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రలో అడవిలో పడేశారు. ఇక్కడ ఎన్నుకోటలు అక్కడనే చేశారు, అక్కడ చంపేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఇది ఎక్కడ న్యాయము? ఇడ్మా అనే అతను అంటే